వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఇదండి నువ్వుల నూనె అండి. నువ్వుల నూనె వేసాను. ఎంత మీరు రోజు కూరకి రెండు స్పూన్లు వేస్తాను గుంటగట్టలాగా. దాంట్లో కొంచెం బెండకాయలు, పావుకిలో బెండకాయలు. మామూలుగా బెండకాయ కూర అందరూ ఉండేదేనండి, కానీ నువ్వుల నూనె వేసి మీరు ఇలా బెండకాయలు ముందు ఫ్రై చేశారంటే కూర ముక్కలు చెదరకుండా దిగురు లేకుండా కొత్త టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను ఇది కొంచెం బ్రౌన్ వచ్చాక పక్కకి తీసేసి ఇదిగోండి ఒక ఉల్లిపాయ 3 పచ్చిమిరకాయలు యాగనిస్తాను. ఇదిగో తర్వాత టమాటాలు 3 వేడి నీళ్ళు వేసాను. అది తోలు తీసేసి పిండి అవి కూడా వేసేస్తాను. వేసి పసుపు వేస్తాను. అది బాగా మగ్గినాక కారం వేసి ఇదిగో కొంచెం చింతపండు ఊడబెట్టాను. చింతపండు పులుసు వేస్తానండి. లాస్ట్లో కొత్తిమీర వేస్తాను. ఫ్రిడ్జ్లో ఉంది, తీసి నీళ్ళు వేయాలి. ఇలాగండి మామూలుగా మన ఉల్లిపాయలు అన్నీ మగ్గినాక బెండకాయలు వేస్తే జిగురు ఉంటుందండి ఆ కూర. ఆ టేస్ట్ కానీ ఇది బ్రహ్మాండంగా ఉంటుందండి. మీరు ఒకసారి చేసి చూడండి. నువ్వుల నూనెతో వేయించారంటే బాగుంటుంది. మామూలు ఏరుశనగకాయ నూనె కూడా వేసుకోవచ్చు. నాకు ఈ కొబ్బరి నూనె వాళ్ళు కేరళ వాళ్ళు అయితే కొబ్బరి నూనె వేస్తూ ఉంటుందండి. ఇక్కడ తమిళనాడులో నువ్వుల నూనె బాగా వాడతారు. ఈ చలికాలం వేడిగా ఉంటుంది, బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది, ఎనర్జీ, కాల్షియం అన్నీ బాగుంటాయండి. ఏం లేదు, బ్రౌన్గా వేగినాక కొంచెం పక్కకి తీసి ఉల్లిపాయలు వేస్తాను. తర్వాత టమాటాలు వేస్తా, ఉప్పు, పసుపు, కారం, చింతపండు గుజ్జు ఇదేనండి. లాస్ట్లో కొత్తిమీర వేస్తాం. మామూలు బెండకాయ పులుసే. ఈరోజు పచ్చడి అండి. ఇంట్లో కారంగా తినేస్తుంది. నేను నల్లా వంట రూమ్ దులిపానండి. వంట రూమ్ దులిపి షెల్ఫ్లన్నీ పేపర్లు మార్చి పనికిరాని సామాన్ తీసేసరికి కొంచెం రిలీఫ్గా ఉంది. సరే ఏదో పచ్చడి చేసాం అనుకోండి, కొంచెం అన్నంలో వేసుకోవచ్చు, సాయంత్రం టిఫిన్కి కూడా పనికి వస్తుందని ఒక 4 చిన్న వంకాయలండి, ఒక 10-15 పచ్చిమిరపకాయలు, ఒక 7-8 టమాటాలండి కొంచెం నూనెలో వాడ్చాను. కొంచెం అవి ఉడికేటప్పుడు కొంచెం చింతపండు కూడా పెట్టేసాను. చింతపండు కూడా జ్యూస్ లాగా ఉంటుంది. తర్వాత ఏం చేస్తాను, మిక్సీలో ఎల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు వేస్తాను, ఉప్పు వేస్తాను, మిక్సీ పట్టి చిన్న తాలింపు వేసి అనుకోండి. 2-3 రోజులు మీరు ఎంత కావాలంత టేబుల్ మీద పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కప్పుకుని ఒక దోశ వేసుకుని అనుకోండి, కమ్మగా కారంగా పచ్చడి వేసుకుని తినొచ్చు. నేను వారంలో 2-3 సార్లు చేస్తూ ఉంటాను. ఇదండి కొబ్బరి పచ్చళ్ళు, పప్పుల పచ్చళ్ళు ఈరోజు బోరు కొట్టేస్తుంది. ఇదైతే ఇడ్లీ దోశకి అన్నీ బాగుంటుంది. ఇదండి బెండకాయలు వేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నువ్వుల నూనె లేకపోయినా వేరుశనగ నూనెతో కూడా మీరు ఇలా చేసుకుంటే బాగుంటుందండి. మొన్న నేను మా వారికి కాలు ఆపరేషన్ అయితే హాస్పిటల్లో ఉంటే మా అమ్మాయి బెండకాయ పులుసు తీసుకొచ్చి అన్నం తీసుకొచ్చింది. నాకు తనకి తెలియలేదు ఇలా వేయించాలని. కూర జిగురు ఉంది, ఉల్లిపాయలు ఎక్కువ వేసింది, టమాటాలు ఎక్కువ వేసింది, చెప్తే ఏమన్నా అనుకుంటుంది అనేసి సరే అండి మన టేస్ట్ లేని పిల్లలకి వచ్చిరాని వంటలు ఏదో తను మన హాస్పిటల్లో ఉన్నాను అన్నం కట్టుకొచ్చింది, ఏం అనలేదు నేను. తర్వాత ఇలా వేయించి చేపు, ఇలా వేయించు, ఉల్లిపాయ ఒకటి చాలు, కొంచెం టమాటా వేయి, ఇలా వేయించితే మీకు టేస్ట్ బాగుంటుంది, నువ్వుల నూనెతో వండు అని మెల్లిగా చెప్పాను. సరే అంది. అదండి మనం పాతకాలం ఉండే రుచులకి పిల్లలు హడావిడి వంటలు ఏదో చేసేస్తారండి. వాళ్ళకి టైం చాలదు, హడావిడిగా చేసేసి ఒక అయిపోయిందని ఉప్పు, కారం, నూనె అన్నీ పోసేసి మూతలు పెట్టేస్తూ ఉంటారు. దానికి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మల దగ్గర తిన్న టేస్ట్ వీళ్ళకి డిఫరెంట్ ఉంటుందండి. అది చెప్పలేక మింగలేక కక్కలేక ఉంటారు. మా చిన్నమ్మాయి ఏదో రొయ్యల కూర వండిందంట, కొంచెం కారంగా ఉందంట. మా చిన్నల్లుడి గారి కంప్లైంట్. అదే లో ఫ్లేమ్లో పెట్టి మెల్లిగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మగ్గినాక మెల్లిగా ఉడకనివ్వాలి. కారం వేసాక కొంచెం 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచాలి. ఇవన్నీ చెప్తూనే ఉంటాము, కానీ వాళ్ళకి టైం ఉండలేదు, తీరిక ఉండలేదు. అటొకడుగు ఇటొకడుగు పరుగులు, ఉద్యోగాలు, పిల్లలు, ఇళ్లలో బాధ్యతలు. దండి పోను పాత రుచులు యూట్యూబ్లో చూసుకుని చూసుకోవడం ఓకే అండి. వాళ్ళకి వండటానికి టైం లేదు. ఏదో అండి ఆరాటం, ఏదో నేర్చుకుంటారు. మా పిల్లలతో పాటు మీకు కూడా తెలుస్తుందని చిన్న విషయాలు చెప్తూ ఉంటాను. ఇదే అండి బెండకాయ పులుసు వేయించుకుంటే మీకు ముక్కలు బాగుంటాయి. చక్కగా ఎక్కువ ఉల్లిపాయ వేయకుండా ఒక ఉల్లిపాయ 3 పచ్చిమిరకాయలు సరిపోతాయి. ఇది మా పెద్ద అమ్మాయి కోసమేనండి ఈ క్లాసు. బెండకాయ పులుసు తను వండింది, కానీ నాకేమీ సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. చెప్తే బాధపడుతుంది అనేసి. తనకి ఎదురు పిల్లలు, పనులు,
ఇల్లు చూసుకోవడం, అటు పరిగెట్టి ఇటు పరిగెట్టి స్కూళ్ళు, హోంవర్క్లు, పరీక్షలు, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారండి. మనం వచ్చి మనకి మనం వండినట్టు టేస్ట్ రావాలి అని ఏదో చూడడానికి వాళ్ళకి టైం లేదండి. మనం ఇలా ఏదో యూట్యూబ్లో వేస్తే టైం ఉన్న వాళ్ళు వండుకుంటారని చూపిస్తున్నానండి. పచ్చడి చల్లారిపోయినాక మిక్సీ వేసేస్తాను. అన్నం కడిగి పెట్టానండి. మా చిన్నమ్మాయి నిన్న రొయ్యలు కూర వండానని తీసుకొచ్చింది. మా వారు కొంచెం కారం తగ్గించాలమ్మా అని ఏదో చెప్పారు. మా అమ్మాయి మొహం మాడిపోయింది. ఏదండి పిల్లలకి పాపం వాళ్ళు చదువుకునేప్పుడు టైం లేదు, చదువుకున్నాక ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, బాధ్యతలు ఏదో చేస్తారండి వాళ్ళు. ఈ టైంకి ఇంత స్లో ఫ్లేమ్లో వేగించాలి, వేగించినాక ఇది వేయాలి అది వేయాలంటే వాళ్ళకి ఇటొక్కను అటొక్కను పిల్లల మీద, ఉద్యోగం మీద, ఇంట్లో బాధ్యతలు వాళ్ళకి కుదరటం లేదు. ఏదో కుదిరినప్పుడనే ఇలా తీరిగ్గా వండుకుంటారని ఈ వీడియో అండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. మీరు నువ్వుల నూనెతో మీరు బెండకాయ కూర అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను దీంట్లో కొంచెం మెంతులు, ఒక 6 స్పూన్ మెంతులు కూడా వేస్తాను, పులుసు టేస్ట్గా ఉంటుంది. ఇది పక్క తీస్తాను కదా, ఆ నూనెలో కొంచెం మెంతులు, ఆవాలు, కరివేపాకు వేస్తాను. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తాను. ఏదండి మా పెద్దమ్మాయికి బెండకాయ పులుసు నేర్పించినట్టు ఉంటుంది, మీకు వీడియో వేసినట్టు ఉంటుందని ఇది వీడియో వేస్తున్నానండి. వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఏదో వండుతారండి, పిల్లలకి టైం లేదు, వాళ్ళని ఏం లేదండి పాపం. మనంత ఫ్రీ వాళ్ళకి లేదు. పాతకాలం అయినా మనకి ఒక రెస్ట్ ఉందండి. ఏదో టైంలో బుక్కులు చదువుకునేవాళ్ళం, నావెల్స్ చదివేవాళ్ళం. చందమామ బుక్లని, నావెల్స్ అని మధ్యాహ్నం కాసేపు పడుకునేవాళ్ళం. సాయంత్రం పూట ఏదో పనులు చేసుకుని బయట తెలిసిన వాళ్ళతో మాట్లాడడం ఇలా ఉండేయండి. ఇప్పుడు ఎవరికి వాళ్ళ సెల్ ఫోన్తో సరిపోతుంది.